హలో అండి, నేను మీ డైటీషియన్ పావని, పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ అండ్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఈ వీడియోలో మీకు క్లియర్గా అసలు ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ ఏంటి, మీరు అనుకుంటుంది ఏంటి, మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే, వెయిట్ లాస్ అనగానే మనం ఏం చేస్తాం, నాకు చెప్తూ ఉంటారు నేను ఇంట్లో ఫుడ్డే తీసుకుంటాను, బయట ఫుడ్ అసలు తీసుకోనని చెప్పేసి. ఫస్ట్ మిస్టేక్. ఇంట్లో ఉండే ఫుడ్డే తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండి, కాదనట్లేదు. కానీ మీరు ఇంట్లో ఉండి 5000 6000 క్యాలరీస్ తీసుకుంటారంటే వెయిట్ లాస్ ఎలా అవుతారు చెప్పండి? డయాబెటీస్ కానీ ఎనీథింగ్ ఎలా కంట్రోల్లోకి వస్తుంది? ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, ప్రాపర్గా బ్యాలెన్స్డ్ మీల్స్ ఇంక్లూడ్ చేయాలి, అప్పుడే మనకు వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సెకండ్ మిస్టేక్, నాకు అందరూ చెప్పేది ఏంటంటే, పొట్టొకటి తగ్గాలి పావని, పొట్టొకటి తగ్గిపోతే సరిపోతుంది, నా బాడీ అంతా ప్రాపర్గానే ఉంది అని చెప్తూ ఉంటారు. పొట్టొకటి తగ్గాలి అని అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పొట్ట తగ్గించుకొని ఉండిపోవాలి కదండి. అలా అస్సలు ఉండదు. ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, మీరు ఇంతకుముందు బక్కగున్న ఫొటోస్ చూడండి, మీకు హార్మ్స్ అంతే ఉన్నాయా, లెగ్స్ అంతే ఉన్నాయా, వేస్ట్ అంతే ఉందా, హిప్ అంతే ఉందా, స్టమక్ అంతే ఉందా చెప్పండి? పొట్టు ఒకటి తగ్గిపోతే సరిపోదు, ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవాలి. అలాగే వెయిట్ లాస్కి వర్కౌట్స్ చేస్తూ తగ్గించుకుంటేనే తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాదు. థర్డ్ మిస్టేక్, చాలా ఇంట్రెస్టెడ్, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, పావని నేను సప్లిమెంట్స్ వాడతాను, నేను తగ్గానండి, 10 కేజీల వరకు తగ్గాను, మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, ఎందుకండి మరి తగ్గాను కదా అప్పుడు ఎందుకు వెయిట్ గెయిన్ అయిపోయానని చెప్పేసి. ఫస్ట్ థింగ్, సప్లిమెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని సప్లిమెంట్స్ ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. మనకి ఈ సప్లిమెంట్స్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ ఈ పౌడర్స్ మీద మనం డిపెండ్ అయి ఉండలేము. ఏదో ఒకరోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, మనం ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోవాల్సిందే, రైస్ కూడా తినాల్సిందే. మరి ఈ సప్లిమెంట్స్ కొన్ని రోజుల వరకే మన హ్యాపీనెస్ని చూపిస్తాయి. ఇంకోటి, నా క్లయింట్స్ సప్లిమెంట్స్ వాడి చాలా కాంప్లికేషన్స్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఒక ఆవిడకైతే డైరెక్ట్గా రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఎఫెక్ట్ అయింది, థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అయింది. సో సప్లిమెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. తక్కువ టైంలో ఎక్కువ ప్రోగ్రెస్ రావాలి, 10 రోజులలో తగ్గిపోవాలని మాత్రం అస్సలు అనుకోకండి. లాంగ్ ప్రాసెస్లో ఒక లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికని గుర్తుపెట్టుకోండి. అంతేకాని బై ద ఎండ్ ఆఫ్ ది డే మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ ఇంపాక్ట్ అవుతుందంటే అలాంటి వెయిట్ లాస్ వేస్టే కదండి. సో డోంట్ గో ఫర్ ఎనీ సప్లిమెంట్స్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. ఫోర్త్ క్వశ్చన్, చాలామంది అంటూ ఉంటారు, నాకు బ్రదర్ మ్యారేజ్ ఉంది, లేకపోతే మ్యారేజ్కి వెళ్ళాలి, నేను ఇంకా తగ్గిపోవాలి, నాకు 15 డేసే టైం ఉంది, 1 మంతే టైం ఉంది, నాకు ఏదైనా సింపుల్గా చెప్పేసేయండి, లిక్విడ్ డైట్స్ చెప్పేసేయండి అని చెప్పేసి. నో ప్రాబ్లం. మీరు ఒకవేళ బ్రదర్ మ్యారేజ్ 3 మంత్స్ ముందే ఉంది అంటే యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. 3 మంత్స్ ముందు ఉందా, 3 మంత్స్ నుంచే మీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. మీకు ఒకటే కాదు, వెయిట్ లాస్ ఒకటే కాదండి, ఫేస్ కూడా గ్లో అవుతుంది వర్కౌట్స్ చేయడం వల్ల, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఫేస్ కూడా గ్లో అవుతుంది, హెల్దీగా ఉంటారు, స్ట్రెంగ్త్ లెవెల్స్ పెరుగుతాయి, హ్యాపీగా ఉంటాయి, మీకు బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, వేరే వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటారు. సో గైస్, 3 మంత్స్ మీరు ఒక టైం తీసుకుంటే సరిపోతుంది, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి, హెల్త్ మాత్రం ఇంపాక్ట్ చేసుకోకండి లిక్విడ్ డైట్స్ అని చెప్పేసి. లిక్విడ్ డైట్స్ ఒక 1 వీక్ చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కాలం కూడా మనం చేయకూడదు. ఫిఫ్త్ క్వశ్చన్, పావని వర్కౌట్స్ అంటున్నావు, ఓన్లీ డైట్తోనే వెయిట్ లాస్ అయిపోతాను, వర్కౌట్స్తో నాకు కుదరదు పావని, ప్లీజ్ నాకు కుదరదు, మీరు ఓన్లీ డైట్ సజెస్ట్ చేయండి అని నాకు అడుగుతూ ఉంటారు. సరేనండి, ఓన్లీ డైట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, మీకు చెప్తాను కూడా. మా 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వర్కౌట్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. వర్కౌట్స్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది, అంటే మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అలాగే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. నిద్ర బాగా పడుతుంది. సెకండ్ వచ్చేసి మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఫ్యాట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, హెడ్ టు టో మనం వర్కౌట్స్ చేసినప్పుడు మనకు బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం వల్ల మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఎలా ఫ్లెష్ అవుట్ అవుతాయి అంటే, చెమట రూపంలో ఒకటి తక్కువ, అలాగే బ్రీత్ రూపంలో మన ఫ్యాట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్లో మారి మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మనకు వర్కౌట్స్ వల్ల హెల్ప్ అవుతాయి.
ఇంకోటి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ తరచుగా ఫేస్ చేస్తూ ఉంటాం. సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చుంటూ ఉంటాం. ఎబోవ్ 40 ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ తరచుగా ఫేస్ చేస్తూ, నీ పెయిన్స్ తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు, కాల్షియం, వైటమిన్ డి తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బోన్ చుట్టూ ఉన్న మజిల్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ వేస్తామా, వేయమా? ఖచ్చితంగా వేస్తాం. మరి ఈ బోన్ చుట్టూ ఉన్న మజిల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి కదా, బోన్కి సపోర్ట్ చేస్తుంది ఈ మజిల్ వచ్చేసి. అప్పుడు బ్యాక్ పెయిన్, నీ పెయిన్ తగ్గుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయండి. మరి వర్కౌట్స్ వల్ల ఇంకో హెల్ప్ అయితే ఉంది కదా. వర్కౌట్స్ అనగానే ఏదో చెప్తూ ఉంటాం. వర్కౌట్స్ అంటే రన్నింగ్, జంపింగ్ ఒకటే కాదు. మీరు నిలబడైనా ఒకటే ప్లేస్లో ఉండైనా స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, యోగా చేయొచ్చు, అండ్ బ్రిస్క్ వాకింగ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇలా మీరు వర్కౌట్స్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి వెయిట్ లాస్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మన బాడీలో ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అవుతుంది, అంటే డయాబెటీస్ నుంచి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వర్కౌట్స్ని మనం ఎందుకు కాదనుకోవాలి చెప్పండి. మరి నాకు టైం లేదండి వర్కౌట్స్ చేయడానికి అని అంటూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, బయట మీడియాలో ఏదో ఒకటి చూస్తూ ఉంటాము. మరి ఆ టైంని మీరు వర్కౌట్స్కి ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది కదండి. మనకు చాలా హెల్త్ కూడా యాడ్ అవుతుంది. సో గైస్, వర్కౌట్స్ కూడా చేయండి డైట్తో పాటు. ఇంకోటి, డైట్ అనగానే చాలామంది ఇదేదో పెద్ద మిస్టేక్లా చూస్తూ ఉంటారు. నేను వంటలు చాలా చేసుకోవాలేమో, 3 టైమ్స్ కుక్ చేసుకోవాలేమో, లేకపోతే మొత్తం అంతా నా ఇష్టమైన ఫుడ్ మానేయాలేమో, పచ్చి కూరగాయలు తినాలేమో, చాలా తినకుండా ఉండాలేమో అని అనుకుంటూ ఉంటారు. డైట్ అంటే ప్రాపర్గా హెల్తీగా ఫుడ్ తీసుకోవడం అనేది డైట్ అంటే. మనం తినకుండా ఉండి వెయిట్ లాస్ అవ్వాలని అనుకునేది ప్రాపర్ డైట్ అయితే కాదు. సో మీరు డైట్ ప్రాపర్గా చేయాలి అంటే మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి. ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితేనే మనం హెల్తీగా ఉంటాం. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే చాలాసార్లు కుక్ చేసుకోవాలి, ఏవో ఫుడ్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఏవో ఫుడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడమే హెల్తీ డైట్ అంటే. అయితే మరి ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే, మార్కెట్ నుంచి మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఎలాంటి ఫుడ్ మీ ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారో ఆ ఫుడ్ మీదనే మీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మీ పిల్లల హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే లేబుల్ చదవండి. లేబుల్ పడేగా ఇండియా, ఖచ్చితంగా లేబుల్స్ చదవాలి. లేబుల్స్ చదివి ఎంత ఫ్యాట్ ఉంది, అక్కడ పామ్ ఆయిల్ ఎంత యూస్ చేస్తున్నారు, మైదా ఎంత యూస్ చేస్తున్నారు అనేది చూడండి. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, ఏంటి, బిస్కెట్స్ మీద. అంటే ఇది ఒక బ్రాండ్ అని చెప్పలేము. బిస్కెట్స్ మీరు ఈరోజు మార్కెట్కి వెళ్ళినా కూడా వెనకాల చదవండి, అందరం చదువుకున్న వాళ్ళమే కదా, వెనకాల చదవండి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది, అంటే మైదా. 70% అన్ని బిస్కెట్స్లో మైదానే ఉంటుంది. మరి మైదా హెల్త్కి మంచిదా? అస్సలు మంచిది కాదు. పిల్లలకి ఇస్తూ ఉంటాం బిస్కెట్స్ నచ్చినాయి అని చెప్పేసి. సో మీరు హెల్తీ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో గైస్, మార్కెట్ నుంచి ఏదైతే ఫుడ్ తీసుకొచ్చుకుంటున్నారో అందులోనే మీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ మీరు చేయకండి, అంటే లైక్ చేయకండి అని చెప్పలేను, బట్ ఇవన్నీ రియాలిటీ ఏంటో చెప్తున్నాను. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటారని థింక్ చేస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను. అలాగే 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రాపర్ గైడెన్స్తో మీకు ఇంట్లో ఉన్న ఫుడ్తోనే 1 టైం కుకింగ్ అయినా పర్వాలేదు, మీకు పర్సనలైజ్ డైట్ ప్లాన్ ఇస్తాము. మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా డైట్ అనేది ఉంటుంది. సో అలాంటి డైట్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే, మా 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి, అండ్ ఇమీడియట్గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.